పూట పూటకి బోరు కొట్టకుండా బిర్యానీ తినమన్నా తింటా అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నాలాగా మనలాంటి వాళ్ళ కోసమే ఈ 1 kg చికెన్ దమ్ బిర్యానీ. నా స్టైల్ చికెన్ బిర్యానీని ఫస్ట్ టైం చూపిస్తున్నాను చూడండి. 1 kg చికెన్ లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా, 3-4 పచ్చిమిర్చిలను వేసి విధంగా పేస్ట్ చేసి అది కూడా కలుపుకోవాలి. దాంతో పాటు ఒక నిమ్మకాయ రసాన్ని కూడా కలిపేసేయండి. పావు కేజీ కొద్దిగా ఎక్కువగానే పెరుగు వేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి ఒక 3-4 గంటల పాటు. స్టవ్ మీద ఉడికించుకోవడానికంటే ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇంకా 1 kg చికెన్ కి 30 kg బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. దానికి తగ్గట్టే 3 గ్లాసుల రైస్ అయితే 9 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ మసాలాని, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే తగినంత ఉప్పును వేసుకొని బాగా మరగనివ్వండి. అంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఈ లోపే చికెన్ అయితే మంచిగా మూత పెట్టి ఉడికించాం కాబట్టి 80% ఉడికిపోయింది. ఇలా థిక్ గ్రేవీ లాగా ఉంది. ఇలా ఉంటే ఇంకా అసలు బిర్యానీలోకి వేరే ఏ గ్రేవీ కర్రీ అవసరం లేదు. నెక్స్ట్ ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలోకి కొద్దిగా పసుపు వేసి వేడి చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత చెప్తాను ఎందుకు. ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత గింజ ఈ విధంగా విరిగిపోతుందంటే 70% ఉడికినట్టు. ఆఫ్ చేయకూడదండి, రైస్ పక్క ఉడుకుతూనే ఉంటుంది. ఆ 70% కుక్ అయిన రైస్ ని కింద లేయర్ లాగా వేసుకుంటూ ఉండాలి. అలా 3-4 లేయర్స్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, నిమ్మకాయ రసాన్ని, అలాగే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా, అది వేసుకోండి. మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా దానిపైనే మళ్ళీ రైస్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గంజి వాటర్ వేసుకోండి. పైన కూడా అంతా మళ్ళీ ఇలా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉంచి డైరెక్ట్ స్టవ్ మీద ఉంచి మిగిలిన 15 నిమిషాలు మాత్రం మంటని లో ఫ్లేమ్ లోకి తగ్గించేసి స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచేసి ప్యాన్ పైన బిర్యానీ పాట్ ని పెట్టండి. ఏదైనా బరువు పెట్టండి. పైన స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కాకుండా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి తింటే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా మై ఫుడ్ ఫ్రెండ్.